నమస్తే, వెల్కమ్ టు GX9 న్యూస్. కోరుకొండలో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. హామీలు అమలు చేయకపోతే ప్రజలే తరిమేస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 2 ఏళ్ల కూటమి పాలనలో అభివృద్ధి శూన్యమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ వైఖరిపై వైసీపీ నాయకులు ఘాటుగానే స్పందిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న జగ్గంపూడి రాజా 5 ఏళ్లలో అభివృద్ధి చేసి చూపించారని, ఇప్పటి ఎమ్మెల్యే మాత్రం కొత్త పనులు ఏం చేశారో చెప్పాలని సవాలు విసిరారు. కోరుకొండలో జరిగిన విలేకరుల సమావేశంలో వైసీపీ నేతలు మాట్లాడారు. రాజా హయాంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, రోడ్ల నిర్మాణాలు వంటి పనులు గ్రామాలన్నింటిలోనూ కనిపిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతం మాత్రం అభివృద్ధి కంటే అవినీతే, మట్టి, ఇసుక దోపిడీలు బాగా పెరిగాయని ఆరోపించారు. గంజాయి వినియోగం పెరిగి యువత భవిష్యత్తు నాశనం అవుతుందని, దీనిపై ఎమ్మెల్యే స్పందించలేదని విమర్శించారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో వాటిని అమలుపరచాలని కోరారు. మహిళలకు నెలకు 15,000 రూపాయలు, నిరుద్యోగులకు 3,000 భృతి, 50 ఏళ్లకే పింఛన్ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఇక సోషల్ మీడియాలో ప్రచారం తప్ప నేలపై అభివృద్ధి కనిపించడం లేదని మండిపడ్డారు. హామీలు అమలు చేయకపోతే ప్రజల మధ్యకి వస్తారని, రానున్న రోజుల్లో ప్రజలే తరిమేస్తారని గట్టిగా హెచ్చరించారు. చెప్పుకోబోయే విషయం ఏంటంటే, మరి రాజనగరం నియోజకవర్గంలో బొత్తుల రామకృష్ణ గారి రాజ్యం. అదేంటంటే, ఇప్పుడు బొత్తుల బలరామకృష్ణ గారు అని ఆయన మన శాసనసభ్యులు గారు సతీమణి గారు బొత్తుల వెంకటలక్ష్మి గారు ఎంపీటీసీగా రాజీనామా చేశాను చాలా సార్లు చెప్పారు. కానీ ఎంపీటీసీగా రాజీనామా చేస్తే గాగనాడలో శిలాఫలకాల మీద ఆమె పేరు ఎందుకు ఎంచుకున్నట్టు మాకు సమాధానం దొరకట్లేదు. చాలా సార్లు మేము అడిగాం, కానీ ఆమె మరి శిలాఫలకాల పేరు ఎంచుకుని మరి ఎందుకు మమ్మల్ని మోసం చేస్తున్నారో మాకు తెలియట్లేదు. ఇది ఒక క్లారిటీ మాకు కావాలని
మేము వినీయంగా ఆవిడ కోరుకుంటున్నాం. ఇంకో విషయం ఏంటంటే రాజనగరం నియోజకవర్గంలో జక్కంపూడి రాజా గారు, మన మాజీ శాసనసభ్యులైనటువంటి రాజనగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా గారు అభివృద్ధికి పునాది వేస్తే ఈయన బొత్తుల బాలరామకృష్ణ గారు గంజాయి రాజ్యాంగం మార్చేసి దాన్ని ఆంధ్ర రాష్ట్రంలోనే మొదటి స్థానంగా ఆయన పోటీ పడి ఇక్కడ ఒక స్థానాన్ని సంపాదించి పెట్టారు. దీనికి బొత్తుల బాలరామకృష్ణ గారికి ఏమంటే ఆయన ఎమ్మెల్యేగా మరి ప్రమాణ స్వీకారం చేయించారేమో, ఎస్సీలని, ఎస్సీ మహిళల్ని, ఎస్టీల్ని మీరు బాధించండి, ఎస్సీలు ఎస్టీలు ఎక్కడ ఉండకూడదు, ఆయన కంటికి కనిపించకూడదు, వాళ్ళంటే ఆయనకు ఒక కుల వివక్షత ఆయనకి. మరి నిజంగా కుల వివక్షత చూపించే వాళ్ళని మరి గ్రామ పరిష్కారం చేయాలి. అది మరి ఆయన మన శాసనసభ్యులుగా ఉన్నారు అంటే మేము అందరూ భరిస్తున్నారంటే మరి ఈయన వల్ల రాజనగరం నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడుస్తుందా అనేది ప్రజలు చాలా మోసపోయారు, చాలా బాధలు పడుతున్నారు ఆయన వల్ల. ఈ రోజున కొంతమంది ఎస్సీ మహిళలు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మహిళా ఉద్యోగులు బోర్డు వినియోగించుకోవడానికి శాసనసభ్యులు కదా, మా బోర్డు ఈయనకి చెప్పుకుంటే మాకు న్యాయం దొరుకుతుందని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్న పదజాలం ఏంటంటే మీరు ప్రతిభటగా అడిగాడు ఆయన. మరి ప్రతిభటగా అడిగినప్పుడు అక్కడికక్కడ చెప్పు తీసుకు కొడితే ఆయన బ్రతుకు బస్ స్టాండ్ అవుతుంది. మరి ఈ రోజు నేను ఒక ఆయన అంటున్నాడు కదా, అడపా శ్రీనివాస్ అనే వ్యక్తి ఏమంటున్నాడు, చెప్పులతో కొట్టించుకోద్దని అడుగుతున్నాడు. మరి ఆ రోజు ఎందుకు కొట్టించుకోవాలి, పరిస్థితి నుంచి ఎందుకు వచ్చారు మహిళలు అంటే మహిళకి జ్ఞానం అనేది ఉంది కాబట్టి ఎందుకు ఈయన శాసనసభ్యుల స్థానంలో ఉన్నాడో కొడితే సిగ్గుపడిపోతాడనే ఉద్దేశంతో ప్రతిభటన అనే పేరు విని ఆయన కళ్ళంట నీళ్లు తెచ్చుకునేందుకు వినియోగం చేశారంటే ఆయనకి ఇచ్చిన గౌరవం, మహిళలు ఆయనకి ఇచ్చే గౌరవం అది కాపాడుకోవడం పోయి అది ఎవరి చెవిలో పడలేదు, ఎవరు వినలేదని అనుకున్నాడో ఏంటో నాకు తెలియదు, కానీ ఆ విషయం అందరికీ తెలుసు. కానీ మీలాగే రోడ్లకు వచ్చి బజార్లు పడి మాట్లాడే రకం కాదు వైసీపీ అంటే. వైసీపీ అంటే ఒక గౌరవం ఉంది, గౌరవం ఉంది కాబట్టి అది మేము ఇంకా మా కడుపులో మేము దాచుకున్నాం. ఇంకా ఏంటంటే ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీలపై గాడాలో జరిగింది, కోడిపేసలో జరిగింది. ఎస్సీ మహిళలు ఉద్యోగాల నుండి తొలగించడం ఇది మిమ్మల్ని ఏమన్నా ప్రమాణ స్వీకారం చేయించాలని అడుగుతున్నాం. ఎస్సీలు బహిష్కరించండి, ఎస్సీలు పట్టండి, ఎస్సీ ఉద్యోగస్తులు, ఎస్సీ మహిళా ఉద్యోగస్తులు తీయించేయండి, ఏమన్నా మీతో శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారమే కాకుండా ఇలా కూడా చేయండి అని, మీరు ఇలా చేస్తేనే మళ్ళీ మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తారనేసి ఏమైనా ప్రమాణం స్వీకారం చేయించవలేమనేసి మాకు కూడా ఒక క్లారిటీ ఇవ్వండి సార్. మరి మీరు ఇంకోటి అంటే మరి ఇక్కడ మీ ప్రభుత్వంలో జరిగేవి ఏంటంటే ఎస్సీలు ఎస్టీలు ఆంధ్ర రాష్ట్రంలోనే తొలి మహిళా బీసీ ఎస్టీబీసీ ఇక్కడ నన్ను యూనివర్సిటీలో జరిగిన విషయం, ఆమెపై దాడి చేయించారు. దాడి చేశారు మీరు, ఒక ఎమ్మెల్యే అని కూడా సిగ్గు లేకుండా మీరు దాడి చేశారు అంటే మరి అది ఎంతవరకు? మీరు సరస్వతి దేవికి గౌరవం లేని వాళ్ళు నియోజకవర్గాన్ని ఎలాగా మీరు ఒక అత్యున్నత స్థాయికి తీసుకెళ్తారనేది అందరికీ కూడా ఈ రోజు భయోందరణ గురవుతుంది. రాజనగరం ప్రజల్లో ఒక కలగానే మిగిలిపోతుంది, కానీ మీ వల్ల అది అభివృద్ధి సాధ్యం కాదని మేము అనుకుంటున్నాం. ఈ రోజు మరి మీరు ఏ రాజ్యాంగం రాసి పెట్టుకున్నారో మాకు తెలియదు రాజనగరం నియోజకవర్గం విషయంలో, కానీ ఇది బొత్తుల రాజ్యాంగంగా చేయడం కాదు. ఒక మీరు నిజంగా బొత్తుల బలరామకృష్ణ శాసనసభ్యుడు అనుకుంటే అభివృద్ధిలో ముందడిగేయండి, అంతేగాని మీరు రోడ్డు మీదకి వచ్చి చిల్లరెత్తుగా మాట్లాడడం కాదు అని మేము మహిళల తరపున మాట్లాడుతున్నాం. మీరు వచ్చి ఎక్కడ కొట్టించడం కాదు, మేము వచ్చి మీ గుమ్మం దగ్గర కొట్టించుకోకుండా చూడండి అని మేము చెప్తున్నాం. చిన్న చిన్నోళ్ళు పెద్ద పెద్దోళ్ళు అంటే వాళ్ళ స్థాయి కాకుండా వేరే స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా చిన్న స్థాయిలో ఉన్నవాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళని ఎక్కువ వచ్చినట్టు విమర్శించి ముందర నీ స్థాయి ఏంటి, నువ్వు తీసుకుంది ఏంటి, నీ తొలిపెంకాల జరిగే రాజకీయం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి అన్నది నువ్వు ముందు ఒకసారి ఆలోచించుకుంది ప్రెస్ మీట్లు పెడితే బాగుంటాయి. లేకపోతే మా వెనకాల తొలిపెంకాలైనా రాజకీయాలు లేవో మా చిన్న చిన్నోడి నువ్వు నిరూపించినా బాగుంటుంది. కానీ నువ్వేదో వెనకాల బతులు బాలరామకృష్ణ గారు ఉన్నాడో నువ్వెత్తాడో పొడి చేస్తాడో నరికేస్తాడో అన్న మాటలకి నువ్వు ప్రెస్ మీట్లు పెట్టేసి ఆడెంత ఈడెంత నువ్వు ఎంత ఈ బతికెంత, నువ్వు జగంపూడి రాజాని జగంపూడి గారిని విమర్శించేంత స్థాయిలో నీకు ఎక్కడ ఉంది? జగంపూడి రాజా ఒక కేకెత్తి నువ్వు ఎక్కడ పోతావు వదిలేదు. పార్టీ నుంచి నీకు కాదని తోసేసాడు రాజా, ఇంకా తెల్లదేమో దిక్కులేక వెళ్ళి బలరామకృష్ణ చేరబడ్డావు. అది బలరామకృష్ణ గారికి కూడా తెలుసు నీ గురించి. అలా తోసేసిన క్యాండిడేట్ని విమర్శించుతాను, నీ స్థాయి ఎక్కడ, నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావు? నేను గెలిచాడు రాజా, నీ స్వయంగా నా దగ్గర పార్టీ లేదు ఏం లేదు, నా అసలు దగ్గర మా పార్టీలో ఉండకని చెప్పేసాడు. అందు గురించి నువ్వు మళ్ళీ మమ్మల్ని అక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నా
నాకు ఒక ఇళ్ల తాళాలు చూసుకుంటే ఒక ఇళ్ల తాళాలు ఇచ్చి ఒక ఇళ్ల తాళం కూడా ఇవ్వలేదు. 3 సెంట్లు ఇస్తాం, మీరు సెంటున్నర ఇచ్చారు, 4 సెంట్లు ఇస్తామని జనాలు పొలం పెట్టి ఇచ్చిన తాళాలు కూడా లేకుండా చేసేసిన దాఖలా మీది. సీతనారాయణ నుంచి రాజమండ్రి పేపర్ మిల్ దగ్గర నుంచి సీతనారాయణ మండలంలో కడకి కూడా రోడ్డు ఎత్తే 30 కోట్లతోనో 40 కోట్లతోనో ఆ రోడ్డు వేసిన కనుక మా రాజేది. అలాగే ముగ్గడ టు కోరుకొండ రోడ్డు తయారు చేసిన కనుక రాజేది. అలాగే కోరుకొండ టు కళాశాల రాజానగర మండలం లింకుడు కలిపిన రోడ్డు మా రాజా. అలాగే ఎన్నో రోడ్లు కోనారం టు కోటి తెచ్చిన మా సిమెంట్ రోడ్డు వేసింది రాజా. కోటి టు కోనారం తెచ్చింది కూడా రాజా. కోటి టు కోటి కేశవరం తెచ్చింది కూడా రాజా. కేశవరం టు బొలిదిబల్లి తెచ్చింది కూడా రాజా. నువ్వు ఎక్కడ తెచ్చావు, ఏది తెచ్చావు, ఎప్పుడు గ్రాంట్ అది మీ పత్రికా విలేకరులందరికీ తెలుసు. అది ఎప్పుడు వచ్చిందో ఏం చేసిందో. నువ్వు తెచ్చింది కొత్తగా ఏమైనా ఒరిగిపోయింది ఏమన్నా? లిఫ్ట్ ఇరిగేషన్, రివర్స్ ఇరిగేషన్ నేను తెచ్చాను అంటున్నావు. లిఫ్ట్ ఇరిగేషన్ అంబటి రాంబాబు గారిని తీసుకొచ్చి రాజా గారి మీటింగ్ పెట్టి ఆ ఏళ నీటిపారుదల శాఖ మంత్రితో అంబటి రాంబాబుతో ఓకే చేయించుకుంటే 180 కోట్ల రూపాయలు ఫండ్ తెచ్చి పెడితే నువ్వు ఇప్పుడు నేను తెచ్చినట్టున్నావు. నువ్వు తెచ్చి చెప్పుకో, తేనాటి గురించి ఎందుకు? అలాగే నీ వెనకాల ఉన్న భజన బ్యాండ్ గారిని అందరినీ వాడేసుకుంటే మీ పరువు పోగొట్టుకోకుండా చూసుకోవాలని అనుకుంటున్నాను నేను. మీ గురించి మీరు భజన గారిని అందరినీ చూసుకుంటే జాగ్రత్తగా మీరు రాజకీయం చేసుకుంటే బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 250 ఎకరాల భూమి తీసేస్తాం. ఇవాళ రిజిస్ట్రేషన్కి వెళ్తే భూమి రిజిస్ట్రేషన్ అయిపోతుందా? పాపం 250 ఎకరాలు 50 ఎకరాలకు చెందిన రైతులు ఎంతో ఆస్తో రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తా ఉంటే దానికి సంబంధించిన ఆర్డర్ కానీ ఏది లేదు. ఒక రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగి వచ్చి హరేరామూడిలో ప్రెస్ మీట్ పెట్టి ఇది జగ్గమూడి రాజా గారు ఇచ్చిన ఆర్డర్, ఇది వేస్ట్ చేసి ఇలా చేయొచ్చు అని చెప్పిన వెంటనే ఎక్కడ ఆ రిటైర్డ్ ఉద్యోగికి ఆ క్రెడిట్ దొరుకుతుందో అన్న భయంతో వెంటనే మేము తెచ్చిన ఆర్డర్నే, మా నాయకుడు తెచ్చిన ఆర్డర్నే తిరిగి మళ్ళీ రెన్యూ చేసుకుని నేను తెచ్చానని చెప్తున్నాను. కానీ ఈ రోజు కూడా ఒక జేసీ గారి దగ్గరికి కానీ ఒక డిప్యూటీ కలెక్టర్ గారి దగ్గరికి కానీ వెళ్తే ఇంకా దాని మీద వాళ్ళకి సరైన మార్గదర్శకాలు కానీ ఏమీ లేవు. గట్టిగా మాట్లాడితే సత్య ప్రమాణాలు లక్ష్మీనరసింహ స్వామి గుడి. దయచేసి నేను ఒకటే కోరుతా ఉన్నాను, మీ అసత్య ప్రమాణాలకే లక్ష్మీనరసింహ స్వామిని దయచేసి తీసుకురావాలి. ఆ మురికిని మలినాన్ని స్వామివారి దేవస్థానానికి దయచేసి అంటించద్దు. ఏదన్నా వివరణలు కానీ లేదా నిరూపణలు కానీ ఉంటే మనం బహిరంగంగా లేదంటే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల సమక్షంలో తేల్చుకుంటాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, నీకు దమ్ము ధైర్యం ఉంటే పాత్రికేయ సోదరుల సమక్షంలో ఇరిగేషన్ అధికారులు లేదంటే మైనింగ్ అధికారులు వీళ్ళందరి సమక్షంలో ఈరోజు ఈ రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువుల్లో ఎన్ని క్యూసెక్ల లోతు ఉంది, అలాగే పుష్కరకాల గొట్లు కానీ కొండలు కానీ ఎన్ని క్యూసెక్లు మట్టి ఉంది. మరలా 2029 ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేలోపు ఒక తట్ట మట్టి కానీ లేదంటే కనుక ఒక క్యూబిక్ మీటర్ లోతు కానీ పెరగదని చెప్పేసి మీరు ఏమన్నా హామీ ఇవ్వగలరా? మీరు అలా నిజంగా హామీ ఇవ్వగలిగితే కనుక నేను నిజంగా మీరు ఇచ్చిన సవాళ్ళన్నింటినీ కూడా మేము కూడా స్వీకరిస్తాం. లేదంటే ఒక తట్ట మట్టిని తగ్గినా కూడా 2029 ఎలక్షన్స్ లో మీరు వైసీపీ కొండగా తప్పు కొంటారా అని చెప్పేసి మరి పాత్రికేయ సోదరుల ముఖంగా మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి దయచేసి రాజకీయ పరిపక్వత చెందంటే ముందు ఒక ఆరోపణ ఆరోపించేటప్పుడు దాని మీద పూర్తిగా స్టడీ చేయండి, స్టడీ చేసి అప్పుడు ఆరోపించండి.